మన వైసీపీ పార్టీ తరఫున రంగయ్యన్నను జగనన్న పంపించాడు. ఆయన 20 సంవత్సరాలు అధికారిగా మచ్చ లేకుండా పనిచేశాడు. 5 సంవత్సరాల్లో ఎంపీగా అవినీతి లేకోకుండా పనిచేశాడు. మరో 5 సంవత్సరాలు కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లాలని జగనన్న పంపించాడు. మనం అందరూ పెద్ద ఎత్తున ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం. నేను కూడా ఆ పార్టీని వదిలిపెట్టి జగనన్న ఆహ్వానం మేరకు ఈ పార్టీలోకి వచ్చి రంగయ్యతో కలిసి కళ్యాణదుర్గం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వచ్చానని సందర్భంగా తెలియజేస్తున్నాను. నా గురించి మీకేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలు నా గురించి నాకంటే మీకే ఎక్కువ తెలుసని సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నా. ఇప్పుడు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, రంగయ్యన్న కానీ నేను కానీ మేము అవినీతి చేయం, ఆశతో పని చెయ్యం, ఆశయంతో పని చేస్తాం, కష్టపడతాం, మీ కుటుంబ సభ్యులుగా ఉంటాం. మీ కుటుంబాల్లో ఒక్కరిగా మాకు అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మీరు 10 రోజులు కష్టపడితే 60 నెలల పాటు జగనన్న నాయకత్వంలో మీ కుటుంబ సభ్యులుగా దీనికో 4,000 కోట్లు, దానికో 4,000 కోట్లు తగలబెడతారు. వాళ్ళు చేసేది అది. జగనన్న దగ్గర డబ్బులు ఉంటే ఏం చేస్తాడు? ప్రతి నెలకు 2 సార్లు బటన్ నొక్కుతూనే ఉంటాడు జగనన్న. 130 సార్లు బటన్ నొక్కినాడు జగనన్న. మనల్ని 2 సార్లు నొక్కమని అడుగుతున్నాడు. నొక్కుతారా బ్యాన్ గుర్తు మీద? అలా రంగయ్య నాకు 2వ గుర్తు మీద బ్యాన్ గుర్తు మీద నొక్కాలి. అలాగే కుటుంబ సంఘటన మీద 4వ గుర్తు 4వ నెంబర్ అయింది, ఆయనకు ఎంపీగా నొక్కండి. జగనన్నను మళ్ళీ సీఎం చేసుకుందాం. జై జగన్. జగన్ గుర్తుకే, జగన్ గుర్తుకే. ముందుకెళ్దాం. నిన్న కూడా